మే 2వ తేదీన అమరావతి పునర్నిర్మాణ ప్రారంభ కార్యక్రమం పేరుతో ఒక పెద్ద సభను నిర్వహించబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ సభకు వస్తూ ఉన్నారు. ఆయన చేతుల మీదుగానే అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంటే ఒక తెలుగుదేశం పార్టీ తప్ప జనసేన కానీ రాష్ట్ర బీజేపీ నుంచి కానీ ఈ కార్యక్రమం పైన పెద్దగా స్పందన లేదు, ఆసక్తి లేదు. పైగా జనసేన పార్టీ వాళ్ళు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలిపైన, తెలుగుదేశం పార్టీ తీరుపైన. ఈ కార్యక్రమానికి ఆహ్వాన పత్రికల్లో పవన్ కళ్యాణ్ ఫోటో లేదు. అది జన సైనికులకి తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. మా పవన్ కళ్యాణే లేకుంటే బీజేపీతో పొత్తు కుదిరేదా, అసలు కూటమి అధికారంలోనికి వచ్చేదా? అలాంటిది పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టకపోవడం ఏంటి? ఆహ్వాన పత్రికలు అయితే పవన్ కళ్యాణ్ పేరు లేదు, అక్కడ పేరు కూడా లేకపోవడం ఏంటి అని జన సైనికులు ప్రశ్నిస్తూ ఉన్నారు. దాంతోపాటు ఆహ్వాన పత్రికలో పేరు లేకపోవడంపైనే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ అయితే ఈ కార్యక్రమాన్ని విపరీతంగా ప్రచారం చేస్తోంది. మే 2వ తేదీన పెద్ద ఎత్తున జరుగుతుంది, లక్షల మంది వస్తారు, అది ఇది అంటూ ప్రచారం చేస్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రచారంలో కూడా ఎక్కడైనా కానీ ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటోను మాత్రమే వాడుతున్నారు. కానీ ఎక్కడా పవన్ కళ్యాణ్ ప్రస్తావన కానీ పవన్ కళ్యాణ్ కానీ ఫోటో కూడా పెట్టడం లేదు. ఇది కూడా జన సైనికులకి ఆగ్రహం తెప్పిస్తోంది. ఇదంతా పవన్ కళ్యాణ్ని వాడుకొని ఇలా వదిలేయడమే కదా. పవన్ కళ్యాణ్ లేకుంటే కూటమి ఈ స్థాయిలో ఘన విజయం సాధించేదా? అలాంటిది అమరావతిలో ప్రధాని నరేంద్ర మోడీ వస్తుంటే, అంత పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుంటే ఆహ్వాన పత్రికల్లో పవన్ కళ్యాణ్ పేరు లేకపోవడం ఏంటి, ఆ ఫోటోల్లో పవన్ కళ్యాణ్ ఫోటో లేకపోవడం ఏంటి అని ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే తెలుగుదేశం పార్టీ నెటిజన్లు కూడా చాలా తీవ్రంగానే దీనిపైన స్పందిస్తూ ఉన్నారు. అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నా దృష్టిలో, నా మనసులో కర్నూలే రాజధాని అని ఒకసారి మాట్లాడారు, మీకు గుర్తుందా? గ్రేటెడ్ కమ్యూనిటీ అన్నారు, గుర్తుందా? దాంతోపాటు కొందరు పుస్తకాలు రాస్తే అమరావతికి వ్యతిరేకంగా ఎవరి రాజధాని అని ఆ పుస్తకాన్ని స్వయంగా పవన్ కళ్యాణ్ వెళ్ళి ఆ రోజు ఆవిష్కరించారు, అది గుర్తుందా? కాబట్టి అలాంటి వ్యక్తికి అమరావతి ఈవెంట్లు ఇంత పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఎందుకు ఇవ్వాలి అన్నది తెలుగుదేశం పార్టీ మద్దతుదారులుగా ఉన్న నెటిజన్ల ప్రశ్న. దీనిపైనే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో అయితే వార్ నడుస్తుంది. దాంతోపాటు అఫీషియల్గా పార్టీలో అఫీషియల్ సోషల్ మీడియాలో చూస్తే ఒక తెలుగుదేశం పార్టీ హ్యాండిల్లో మాత్రమే ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రచారం చేస్తూ ఉన్నారు. జనసేన పార్టీకి సంబంధించి అఫీషియల్ హ్యాండింగ్లో ఎక్కడా కూడా దీని ప్రస్తావన లేదు. దాంతోపాటు కొద్ది రోజుల క్రితం కేవలం నాదెండ్ల మనోహర్ మాత్రమే ఈ కార్యక్రమం గురించి మాట్లాడారు, దాన్ని విజయవంతం చేయాలని చెప్పారు. ఆ విషయాన్ని మాత్రమే జనసేన అఫీషియల్ హ్యాండిల్లో పోస్ట్ చేశారు, కానీ ఇక ఆ తర్వాత ఎక్కడా లేదు. బహుశా ఆహ్వాన పత్రికల్లో పవన్ కళ్యాణ్ పేరు లేకపోవడం, తెలుగుదేశం పార్టీ చేస్తున్న పోస్టర్లు ఈ ప్రచారాల్లో కూడా పవన్ కళ్యాణ్ ఫోటో వాడకపోవడంతో జనసేన వాళ్ళు ఇది మనకి సంబంధించిన కార్యక్రమం కాదు అని హట్ అయ్యారు ఏమో. మరి ఎల్లుండి వస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఎక్కడా కూడా స్పందన లేదు జనసేన పార్టీ నుంచి. ఈవెన్ రాష్ట్ర బీజేపీ నుంచి కూడా ఎక్కడా స్పందన లేదు. ప్రధాని నరేంద్ర మోడీ వచ్చిన రోజు పెద్ద ఎత్తున భారీ ర్యాలీ కూడా నిర్వహిస్తారని చెప్తూ ఉన్నారు. కనీసం ఆ ర్యాలీలో అయినా పవన్ కళ్యాణ్ పాల్గొంటారా, ఆయనకు ప్రధాని పక్కన చోటు ఇస్తారా? వీళ్ళు ముగ్గురు, ప్రధాని నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి ర్యాలీలో పాల్గొంటారా లేదా అన్నది చూడాలి. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటి అంటే, ఇదివరకు కూడా పవన్ కళ్యాణ్ని సైడ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రయత్నించినప్పుడు స్వయంగా బీజేపీ పెద్దలు అమిత్ షా కావచ్చు, నరేంద్ర మోడీ కావచ్చు, వాళ్ళు చొరవ తీసుకొని మరీ పవన్ కళ్యాణ్ని దగ్గరికి పిలుచుకుంటూ వచ్చారు. సో ఈసారి కూడా అదే జరుగుతుందా? ఆ ర్యాలీలో పవన్ కళ్యాణ్ పాల్గొనకూడదు అని తెలుగుదేశం పార్టీ నాయకత్వం భావించినప్పటికీ కూడా ప్రధాని నరేంద్ర మోడీ చొరవ తీసుకొని పవన్ కళ్యాణ్ తన వైపు తీసుకుంటారా అన్నది కూడా చూడాలి. ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ను బీజేపీ చాలా జాగ్రత్తగా వాడుకుంటోంది. ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ మనకు ఒక వెపన్లా ఉంటారు, తెలుగుదేశం పార్టీ ఎదురు తిరిగితే పవన్ కళ్యాణ్ మన చేతిలో ఒక ఆయుధంలా ఉంటారు అన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ కూడా చాలా జాగ్రత్తగా బీజేపీ డీల్ చేస్తోంది. సో మరి 2వ తేదీ ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్నారు. ఇప్పటికైతే ఆహ్వాన పత్రికల్లో పవన్ కళ్యాణ్ పేరు లేదు, తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రచారాల్లో పవన్ కళ్యాణ్ ఫోటో వాడడం లేదు. కానీ ర్యాలీ ఉందంటున్నారు. ఆ ర్యాలీలో ఏం జరుగుతుంది, ఎలాంటి పరిణామాలు ఉంటాయని చూడాలి. ఇప్పటికైతే జనసేన పార్టీ వాళ్ళైతే తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఈ ప్రభుత్వ తీరు పట్ల.